నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చిన వారంలోనే రద్దు చేసి అతన్ని జైలుకు పంపామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. జైలు శాఖపై సమీక్ష సందర్భంగా క్రిమినల్ రికార్డు ఉన్న శ్రీకాంత్ కు పెరోల్ వచ్చిందన్న విషయాన్ని శాఖ సూపరింటెండెంట్ తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. పెరోల్ ఇవ్వడానికి ఎవరు సహకరించారన్న దానిపై విచారణ జరుగుతుందని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీకాంత్ ఎస్కర్ట్ సిబ్బందిపైన చర్యలు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా అరుణ నేపథ్యం పైన విచారణ జరుగుతుందన్నారు. 4 రోజుల క్రితం హోంమంత్రి పేషి నుంచి అంటూ ఒక ఆమె సిఐకి ఫోన్ చేసి బెదిరించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. దానిపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ ఇలాంటి అసాంఘిక శక్తులను పెంచి పోషించారని, కూటమి ప్రభుత్వంలో వారి ఆటలు సాగనివ్వబోమని హోంమంత్రి హెచ్చరించారు. ఎలా వచ్చింది ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతల జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం. కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను, కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని రౌడీల్ని, ఒక అసాంఘిక శక్తుల్ని, ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు, మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము, ఎలా పడితే అలా ఉంటాము, ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము, ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని, ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము, మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు, కానీ ఒక అవినీతి గవర్నమెంట్. అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు. కానీ ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. పెరోల్